భారత ప్రభుత్వం ఆగస్టు 30, 2024న 4 ప్రభుత్వ రంగ కంపెనీలకు నవరత్న హోదా ఇవ్వటం జరిగింది. దీనితో నవరత్న హోదా కలిగిన కంపెనీల సంఖ్య 25కు చేరడం జరిగింది. మరి ఆ 4 ఏంటని చూస్తే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎస్ఈసిఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఎస్జేవిఎన్ సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో ప్రస్తుతం అప్డేటెడ్గా చూస్తే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలలో మహారత్నాలు 13 ఉన్నాయి, నవరత్న కంపెనీలు 25 ఉన్నాయి, మినీరత్న 1 కంపెనీలు 51, మినీరత్న 2 కంపెనీలు 11 ఉన్నాయి. మరి ఒక కంపెనీ నవరత్న హోదా పొందాలి అంటే వార్షిక టర్నోవర్ 10,000 కోట్లు ఉండాలి, నికర లాభం 1000 కోట్లు ఉండాలి, ఆల్రెడీ మినీరత్న అయి ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ ద్వారా ఖచ్చితంగా 1 మార్క్ పొందే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.